హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ చక్రవర్తి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజు గారు, అలాగే కన్నా గారు, మరి ముఖ్యంగా ఐఐటి డైరెక్టర్ నా తోటి అపెడాలో సభ్యుడిగా ఉన్నటువంటి ఎన్సి సహా గారు, మరి ఈ ప్యాకేజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా సహా గారు అపెడా డైరెక్టర్గా, నేను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అపెడాలో డైరెక్టర్గా బోర్డు మెంబర్గా ఉన్నాను. నాకు లాస్ట్ వీక్ మా బోర్డు మీటింగ్ కలిసి అయినప్పుడు సహా గారు చెప్పారు, నేను హైదరాబాద్ వస్తున్నాను, అక్కడ మా హైదరాబాద్లో బ్రాంచ్ మేము ఏర్పాటు చేశాము, స్థలాన్ని చంద్రబాబు గారు ఇచ్చారు, మరి బిల్డింగ్ ఏమో రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ చేసినాము, అక్కడ ఎడ్యుకేషనల్ ఇది ఐఐపి ఇది దీని గురించి కూడా మేము ఎడ్యుకేషనల్గా అక్కడ నిర్వహిస్తున్నాము అని వారు నాతో, మీరు అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇన్స్టిట్యూట్కి రావాలని నాతో మాట్లాడారు. అలాగే నేను కూడా ఏంటంటే, నేను ఒక గ్రేప్ ఫార్మర్ని, గ్రేప్ ఎక్స్పోర్ట్ చేస్తాం మేము. మాది కోల్డ్ స్టోరేజ్, ప్యాక్ హౌస్, ప్రీ కూలింగ్ యూనిట్ అంతా కూడా మాది ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో హార్డ్వేర్ పార్క్లో మాది ఉంది. నేను వారిని మార్నింగ్ సహగారిని మా ప్యాక్ హౌస్కు ఇక్కడికి తీసుకెళ్ళి వారికి అంతా చూపించడం జరిగింది. వారు అక్కడి నుంచి మీరు కూడా రండి, మా ఇన్స్టిట్యూట్ అంతా చూడాలంటే నేను సనత్ నగర్ వారెంబడే వెళ్ళి అక్కడ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అక్కడ బిల్డింగు నిర్మాణం కానీ, క్లాస్ రూమ్స్ కానీ ఎంత లేటెస్ట్గా చాలా బాగా వాటిని అభివృద్ధి చేసినారు. వారు నాతో చెప్పాడు, షార్ట్ టైంలో ఈ 6 yearsలో భారతదేశంలో అన్ని బ్రాంచ్ల కన్నా హైదరాబాద్ చాలా 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 బాగా అభివృద్ధి చెందింది ఈ 6 సంవత్సరాల్లో. ఇంకా కూడా హైదరాబాద్లో ఎక్కువ స్కోప్ ఉంది అభివృద్ధి చెందడానికి అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్పారు. అలాగే వారు సామాన్యంగా ఊరుకోరు, ప్రతి బోర్డు మీటింగ్లో ఏదో ఒకటి వాళ్ళ ఇండస్ట్రీ గురించి ప్రపోజల్ పెడుతూనే ఉంటాడు. మా బోర్డులో మాకు డబ్బులు కావాలా, నేను ప్యాకేజ్ ఇండస్ట్రీ పెడుతున్నా, నాకు ఇది డబ్బులు కావాలని చాలా మటుకు మేము బోర్డులో సపోర్ట్ చేస్తూ ఉంటాం వారు చేస్తున్నటువంటి మంచి పనికి. అలాగే మన హైదరాబాద్లో ఈ ప్యాకేజ్ ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు వాళ్ళు ప్యాకేజ్ డే జరుపుకున్నందుకు కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.